సువార్త అందని స్థలాలు ఇంకా చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. అక్కడికి సువార్థికులు పంపబడాలి. అక్కడ సంఘాలు స్థాపించబడాలి. వాళ్ళని శిష్యులుగా తయారు చేయబడాలి. అది 1-2 రోజులు అయ్యే పని కాదండి. చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. కానీ అబద్ధ బోధకులు అటువంటి ప్రధాన ఆజ్ఞను పక్కన పెట్టి తమ యొక్క స్వార్థం కొరకు యోసేపు యొక్క స్టోరీ ఈ విధంగా తమకు అనుకూలంగా మలుచుకొని బోధిస్తుంటారు. అంతేకాకుండా ఐగుప్తు చుట్టూ ఉన్న దేశాల్లో కూడా ఆహారాన్ని పంచిపెట్టగలిగాడు యోసేపు. అది దేవుడు నాకు చూపించాడు. ఇక్కడ యోసేపు ఇతర దేశాల ఆహారం లేదు కాబట్టి ఇతర దేశాలు ఏ విధంగా ఆహారం ఇచ్చాడో దేవుడు టీవీల ద్వారా నా ద్వారా ఇతర దేశాల సువార్త ఇతను ప్రకటించే సువార్త కాదండి. సరే మీరు అనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ సువార్త ప్రకటిస్తే మరి శిష్యులను తయారు చేయడం అంటే ఏంటి? శిష్యులు తయారు చేయడం అది పూర్తిగా పక్కన పెట్టాడు. మిగతా దేశాలకి సేవకులు పంపి అక్కడ సంఘాలను స్థాపించి అప్పుడు చెప్పుకో గొప్పగా మొట్టమొదట ఉర్దూ లాంగ్వేజ్లో పరిచయం చేస్తున్నాం, టీవీలో పరిచయం చేస్తున్న మొట్టమొదటి ఛానల్ అని చెప్పుకుంటున్నాడు. సంఘాలు స్థాపించడము, అక్కడ సేవకులను పంపడము, ఆ వాక్యాలు వాళ్ళకి చిత్తులు చదివి వర్తించండి. అసలు చాలా బాధకరం. ఎందుకంటే సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయండి. అక్కడ సువార్త ప్రకటించి యేసుబాబు ఇచ్చిన ప్రధాన శిష్యులను తయారు చేయమని, అది 1-2 రోజులు అయిపోయిందండి. అక్కడ సువార్త ప్రకటింపబడాలి. వాళ్ళు నమ్మాలని చాలా టైం పడుతుంది. తర్వాత వాళ్ళు నమ్ముకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ వాక్యం వివరించాలి. వాళ్ళు తప్పుడు బోధలోకి పోకుండా వాళ్ళని శిష్యులు తయారు చేయాలి. అది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఇలాంటి అబద్ధ బోధకులు అటువంటి పట్టించుకోకుండా వాక్యాలను వర్గీకరించేసి మరి ఎందుకండి మిషనరీస్ అంత కష్టపడ్డారు. ఇప్పటికీ ఎంతోమంది సేవకులను పంపుతున్నారు, అక్కడ సంఘాలను స్థాపిస్తున్నారు, అక్కడ కాపర్లను నియమిస్తున్నారు, శిష్యులను తయారు చేస్తున్నారు. ఎందుకంటే అంత ప్రయాసం ఎందుకండి? వాళ్ళు కూడా అందరూ టీవీలలో చేస్తే అయిపోయింది కదా. కానీ చిట్టీలు చదివి తన యొక్క స్వార్థం కొరకు, తన యొక్క ధనాపేక్ష కొరకు వాక్యాలను వర్గీకరించేసి అసలు ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా ఇంకా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ అయిందండి. డబ్బు దేవుడు మీకు ఇచ్చిన డబ్బులు మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఆ డబ్బు మీరు నిజంగా ఎంతో కష్టపడుతున్న సువార్థికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, అనేక చోట్ల ప్రయాసతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మీరు వారికి ఇస్తే వాళ్ళు తమ సంఘం మీద కష్టపడితే తమ కుటుంబాలను పోషించుకుంటారు, వాళ్ళు పరిచయంలో ముందుకు వెళ్ళేస్తారు. కానీ ఈ టీవీ ప్రోగ్రామ్స్ అనే కాన్సెప్ట్తో కొన్ని వేల రూపాయలు ఇటు వెళ్తున్నాయి. దుర్వినియోగం అవుతున్నాయి. సువార్త అందిన స్థలాలు ఇంకా ఎన్నో ఉన్నాయండి. అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు, సరైన సహాయం అందక అక్కడ చాలామంది అక్కడ సేవ చేయలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల్లో వాళ్ళు సేవ ఏం చేస్తారండి? అక్కడ శిష్యులు ఏం తయారు చేస్తారండి? సపోర్ట్ ఖచ్చితంగా అవసరం కదా. కాబట్టి వ్యక్తులకి మీరు డైరెక్ట్గా అటువంటి వ్యక్తులకి మీరు ఇచ్చినప్పుడు అక్కడ సంఘ పరిచర్య జరుగుతుంది. వాళ్ళ శిష్యులను తయారు చేస్తారు. అసలు మీరు ఎలా నమ్ముతున్నారండి? టీవీలో ఇట్లా చెప్పగానే నమ్ముకుంటారని ప్రాక్టికల్గా మీరు చూడట్లేదు. ఎంత కష్టం ఒక వ్యక్తి నిజమైన రక్షణకు రావడం అంటే. అయినప్పటికీ మీరు ఏదో టీవీలో ఆయన చెప్తే నమ్ముకుంటారనేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. మీ డబ్బులు మీరు దుర్వినియోగం చేస్తున్నారు. దాని బదులు మీ చుట్టుపక్కల ఆర్థిక ఇబ్బందులు వెళ్తున్న విశ్వాసులకైనా కానీ, లేకపోతే ఎంతోమంది సేవకులు ఆర్థిక ఇబ్బందులు వెళ్తున్న వాళ్ళకి ఇవ్వండి. దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, మీకు కూడా ప్రతిఫలం ఉంటుంది. దయచేసి మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడ్డు. యోసేపు యొక్క స్టోరీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. మరి పౌలు రాసిన పత్రిక, అందుకని నేను ఎప్పుడు సంఘ పత్రికలు బోధించండి. ఎందుకంటే సంఘ పత్రికల్లో సంఘ క్రమం ఉంటుంది. కానీ ఇతనికి సంఘ క్రమం తెలియదు కాబట్టి తన యొక్క రాజ్యాన్ని తను విస్తరించుకుంటున్నాడు. అసలు వాళ్ళు సువార్థికులు ఎందుకు పంపారండి? మరి ప్రకటించే వాళ్ళు ఎందుకు పంపారండి? వాళ్ళు ఎందుకు అంత కష్టపడారండి? సంఘాలను స్థాపించారు, అక్కడ శిష్యులను తయారు చేశారు, కష్టపడ్డారు. ఎంతోమంది ఇప్పటి నేటికి చాలామంది సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు, ఆర్థిక బలంలో చాలామంది ఉన్నారండి. వాళ్ళు సంఘ పరిచయలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మీకు ఇచ్చిన డబ్బులు మీరు దుర్వినియోగం చేయడం ద్వారా, అబద్ధ బోధకులు వెళ్ళడం ద్వారా నిజమైన బోధకులకి ఖచ్చితంగా దేవుడు దాన్ని బట్టి మిమ్మల్ని రేపు లెక్క అడుగుతారు. నా డబ్బులు మీరు ఎందుకు దుర్వినియోగం చేశారు? మీరు ఎవరికి ఇచ్చిన డబ్బులు ఇవి దేవుని డబ్బులు అండి. కాబట్టి దేవుని మహిమ కొరకు వాడాలి. కాబట్టి దయచేసి ఈ టీవీ ప్రోగ్రామ్ పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి. మొట్టమొదట ఉర్దూ లాంగ్వేజ్ చేసిన గొప్ప పరిచర్య అనేసి కలవరితామని చెప్తున్నాడు. మరి ఆయన అక్కడ ఉర్దూ లాంగ్వేజ్ అక్కడ ఏమైనా సేవకులు పంపి అక్కడ ఏమైనా సంఘం స్థాపించి ఇక్కడ శిష్యులను తయారు చేస్తున్నారు అని అదే ఉండదండి. టీవీలో అన్ని చోట్ల కనబడాలి. దాని కొరకు వాక్యాలను వర్గీకరిస్తున్నాడు. దయచేసి మీరు మోసపోకండి, వాక్యం చదవండి. ప్రభు కృప మీకు తోడును గాక.